హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు స్వీట్ మెమొరీస్. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. అమర్, బాగి ఫ్యామిలీ అందరూ బ్రేక్ఫాస్ట్ చేస్తూ ఉంటే చిత్ర తన రూమ్లో నుంచి బయటికి వస్తుంది. వీళ్ళని ఏదో ఒకటి చెయ్యాలి అని ఆంటీ ఆంటీ అని వాళ్ళ అత్తయ్యని పిలుస్తుంది చిత్ర. ఆంటీ, ఇంట్లో పనులు చేయడానికి బాగి ఉంది, కానీ నాకు కావాల్సింది అది కాదు. నగలు, 6 నగలు, మీ నగలు, చిన్న కోడల కోసం నగలు చేయించుంటారు కదా, ఆ నగలని తీసుకురండి, పెట్టుకుంటాను అని అంటుంది పొగరుగా చిత్ర. ఒక్కసారిగా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ షాక్ అయిపోతారు. బాగి 6 అక్క నగలు నువ్వు పెట్టుకోవడానికి ఒప్పుకోము, ఎందుకంటే ఇది ఆయన ఇచ్చిన మాట. 6 అక్క నగలు ఎవ్వరూ ముట్టుకోవడానికి వీల్లేదు అని అంటుంది బాగి. మాట అంటే కేవలం నోటితో పోతుంది బాగి. మాట ఇవాళ ఉంటుంది, రేపు పోతుంది, కానీ నగలు విలువైనవి కదా. నేను కాకపోతే ఇంకెవరు పెట్టుకుంటారు? నువ్వా? నీకంటే ఆశ లేదు, మరి నేనే కదా పెట్టుకొని ముచ్చటగా అటు ఇటు తిరుగుతుంటే అందరూ చూస్తూ ఉంటారు అని అంటుంది చిత్ర. ఇంక వెంటనే నిర్మలమ్మ, సదాశివ ఏం మాట్లాడాలో కూడా అర్థం కాదు. త్వరగా తీసుకురండి ఆంటీ అని అనేసరికి చిత్ర అని ఒక సౌండ్ వినపడుతుంది. అందరూ వెనక్కి తిరిగి చూసేసరికి అక్కడ వినోద్ ఉంటాడు. చిత్ర, నువ్వు ఎవరి విషయంలో ఏం మాట్లాడినా నేను సైలెంట్గానే ఉంటాను, కానీ అరుంధతి వదిన నగల విషయం మాత్రం నువ్వు తీసుకురావద్దు. ఎందుకంటే అరుంధతి వదిన ఈ ఇంటి దేవత కాబట్టి ఆ వదినకి ఉన్న నగలని నువ్వే కాదు ఎవ్వరు పెట్టుకున్నా నేను ఊరుకోను. 6 వదినని మనం అవమానించకూడదు అని అంటారు వినోద్. అది కాదు వినోద్, నేను చెప్పేది అని అంటుంది చిత్ర. వద్దు, నువ్వేమీ చెప్పొద్దు. కావాలంటే ఇప్పుడే మనం జ్యువెలరీ షాప్కి వెళ్దాం, నీకు నచ్చినని నగలు తీసుకో, అంతేకాని నువ్వు 6 వదిన నగల గురించి మాత్రం ఇంకొకసారి టాపిక్ తీసుకురావద్దు అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు వినోద్. చిత్ర ఛ అని మనసులో ఫీల్ అవుతూ ఉంటుంది. బాగి చిత్ర దగ్గరికి వచ్చి, చూసావా, ఈ ఇంట్లో 6 అక్కకి అంత స్థానం ఉంది. నీలాంటి వాళ్ళు ఎంతమంది పిచ్చుకల గుంపులా వచ్చినా కనీసం నా స్థానాన్ని, అక్క స్థానాన్ని ఇంచు కూడా కదపలేరు, గుర్తు పెట్టుకో అని చెప్పి బాగి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇదేంటి, నేను వేసుకున్న ప్లాన్ అంతా ఫ్లాప్ అయింది, ఛీ అని అనుకుంటూ చిత్ర అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇది ఇలా ఉండగా నిర్మలమ్మ, సదాశివ పంతులు గారిని ఇంటికి పిలిపిస్తారు. చిత్రగుప్త, అరుంధతి ఇదంతా చూస్తూ ఉంటారు. గుప్తా గారు, పంతులు గారు ఎందుకు వచ్చారు అని అడుగుతారు. వారు ముహూర్తము పెట్టడానికి వచ్చారు బాలిక అని అంటారు. ఓ అవును కదా, మర్చిపోయాను. గుప్తా గారు, ఎలాగో వినోద్ చిత్రలకి ముహూర్తం పెడుతున్నారు కదా, అదే చేత్తో బాగీకి ఆయనకి కుడత పెడితే చాలా బాగుంటుంది. వాళ్ళిద్దరూ సంతోషంగా ఉన్నారనుకో, నాకు అదే చాలు గుప్తా గారు. దేవుడా, ఈ ఒక్క కోరిక తీర్చవా అని అంటుంది పాపం అరుంధతి. తదాస్తు అని ఒక సౌండ్ వినపడుతుంది. గుప్తా గారు అని అంటుంది. చెప్పాను కదా బాలిక, త్రికరణ శుద్ధిగా నువ్వు ఏది కోరుకున్నా నీకు జరుగును బాలిక అని చెప్తారు అరుంధతితో చిత్రగుప్త. అరుంధతి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. పంతులు గారు వినోద్ అండ్ చిత్ర జాతకాన్ని చూస్తూ ఉంటారు. పంతులు గారు, జాతకాల్ని చూస్తూ అలా ఉండిపోయారు, ఏమైనా శాంతి జరిపించాలా అని అడుగుతారు నిర్మలమ్మ. లేదమ్మా, వీళ్ళిద్దరికీ నేను ముహూర్తం పెట్టలేను అని అంటారు పంతులు గారు. అదేంటి, ఏమైంది అని అడుగుతుంది బాగి. అది ఏంటి అంటే, ఈ ఇంటి చిన్న కోడలికి ముహూర్తం పెట్టేటప్పుడు పెద్ద కొడుకు పెద్ద కోడలికి కూడా ముహూర్తం పెట్టాలి. అప్పుడే చిన్న కోడలి జీవితం బాగుంటుంది, లేకపోతే చిన్న కోడలి ప్రాణానికే ప్రమాదం. గండం పొంచి ఉందని తన జాతకంలో ఉంది, కాబట్టి ఇద్దరికీ ఒకేసారి ముహూర్తం పెట్టాలి అని అంటారు పంతులు గారు. ఒక్కసారిగా బాగి షాక్ అయిపోతుంది. చిత్ర చాలా ఇరిటేటింగ్గా ఫీల్ అవుతుంది. ఇంకా అలా నిర్మలమ్మ, సదాశివ చాలా హ్యాపీగా చూస్తారు. అయితే అదే ముహూర్తాన్ని ఖాయం చేయండి పూజారి గారు అని అంటారు సదాశివ. మావయ్య అని అంటుంది బాగి. నువ్వు ఉండమ్మా, నేను చెప్తాను కదా. పంతులు గారు, మా ఇద్దరి కొడుకులకి ఒకేసారి ముహూర్తం పెట్టండి అని చెప్తారు. ఇంక పంతులు గారు ఇవాళ రాత్రి దివ్యమైన ముహూర్తం ఉంది అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతారు. ఇదంతా చూస్తున్న అరుంధతి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. చిత్ర అంటే నాతో పాటు ఇది కూడా సమానంగా బావగారితో టైం స్పెండ్ చేస్తుందనమాట, సంతోషంగా ఉంటుందన్నమాట. నేను ఉండనిస్తానా? అస్సలు ఉండనివ్వను కదా అని చెప్పి కోపంగా చూస్తూ ఉంటుంది చిత్ర. ఇంకా అక్కడి నుండి వెళ్ళిపోతుంది చిత్ర. బాగి దగ్గరికి నిర్మలమ్మ, సదాశివ వస్తారు. నిర్మలమ్మ బాగితో, చూడమ్మ మిస్సమ్మ,
ఈ ఇంటి గురించి, నువ్వు ఈ ఇంటి కోడలైనప్పటి నుండి ఎన్నో సేవలు చేశావు. నీ జీవితాన్నే మా ఇంటికి అర్పితం చేశావు. ఎప్పుడూ పిల్లలు అని, వాడి ఆఫీస్ అని, పిల్లల గురించి ఆలోచిస్తూ నువ్వనే దానివి ఉన్నావనే విషయమే నువ్వు మర్చిపోయావు. దేవుడు ఏదో మాకు మతిమరుపు తెప్పించి, ఇప్పుడు జ్ఞాపకానికి తెప్పించి మీ ఇద్దరికీ కూడా ముహూర్తం పెట్టేలా ఆ దేవుడే చేశాడు. కాబట్టి వాడు ఒప్పుకుంటాడు. మీరేమీ కంగారు పడకండమ్మా, నువ్వేమీ బాధపడద్దు, వాణ్ణి నేను ఒప్పిస్తాను కదా అని చెప్పి పాపం చెప్తూ ఉంటారు. ఇంకా వెంటనే చాలా పాపం ఏం మాట్లాడకుండా అక్కడి నుండి వెళ్ళిపోతుంది బాగి. ఇంకా అరుంధతి బాగి దగ్గరికి వచ్చి, ఏంటి బాగి సిగ్గుపడుతున్నట్టున్నావు అని అడుగుతుంది. అక్క మీరు అలా అనకండి, నాకు ఇంకా సిగ్గేస్తుంది అక్క అని పాపం అక్కడి నుండి వెళ్ళిపోతుంది బాగి. గుప్తా గారు, ఇవాటి నుండైనా బాగి జీవితం మారాలని, తను సంతోషంగా ఉండాలని కోరుకుంటాను గుప్తా గారు అని అంటుంది. బాలిక, విధిలో ఏది రాసిపెట్టి ఉంటే అదే జరుగును బాలిక అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతారు చిత్రగుప్త. ఇది ఇలా ఉండగా అమర్ ఇంటికి రీచ్ అవుతారు. అమర్ వైపు సదాశివ చూస్తూ ఉంటారు. అమర్ నీతో మాట్లాడాలి అని అంటారు. ఏంటి నాన్న చెప్పండి అని అంటారు. అంటే అది అని తడబడుతూ ఉంటారు. ఏమైంది నాన్న అని అడుగుతారు. ఏమండి మీరుండండి, రేయ్ నువ్వు వెళ్ళి బాగిని అడుగు నాన్న అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతారు నిర్మలమ్మ సదాశివ. అమర్ బాగి దగ్గరికి వస్తారు. బాగి ఇంకా కావాలనే ఫోటో ఫ్రేమ్ తుడుచుకుంటూ యాక్ట్ చేస్తూ ఉంటుంది. బాగి ఏమైంది, ఇంట్లో వాళ్ళందరికీ చాలా విచిత్రంగా ప్రవర్తిస్తున్నారు, చెప్పు, నిన్ను అడగమంటున్నారు, ఏమైంది అని అడుగుతారు అమర్. అంటే ఏమండి చిత్రకి వినోద్కి ముహూర్తం పెట్టారు కదా అని అంటుంది. అయితే అని అంటాడు అమర్. అంటే వాళ్ళిద్దరూ హ్యాపీగా ఉండాలంటే మనకు కూడా ముహూర్తం పెట్టాలి అని చెప్పి పంతులు గారు చెప్పారండి అని వెనక్కి తిరుగుతుంది బాగి. ఇంకా అమర్ ఏమీ మాట్లాడకుండా సైలెంట్గా ఉంటారు. మరి నువ్వేమనుకుంటున్నావు అని అడుగుతారు అమర్. నేనేమనుకుంటానండి, నాకేమీ తెలీదు అని చెప్పి పాపం అక్కడి నుండి పరిగెత్తుకుంటూ వచ్చేస్తుంది బాగి. ఇంకా అమర్ ఏమీ మాట్లాడకుండా సైలెంట్గా వెళ్ళిపోతాడు. ఇది ఇలా ఉండగా నైట్ అవుతుంది. మనోహరి చిత్రని రెడీ చేస్తూ ఉంటుంది. మనోహరి చిత్రతో, నువ్వు బంపర్ ఆఫర్ కొట్టేశావు, ఇక నిన్ను ఆపేవాళ్ళు ఎవ్వరూ లేరు, వినోద్కి దగ్గరయ్యి హ్యాపీగా ఉన్నావనుకో ఈ ఆస్తంతా నువ్వే కొట్టేయచ్చు అని అంటుంది మనోహరి. ఖచ్చితంగా, కానీ నీకు హార్ట్ బ్రేక్ అయ్యే న్యూస్ చెప్పనా మనోహరి, మాతో పాటు అమర్ బావగారికి ఆ బాగీకి కూడా ముహూర్తం పెట్టారు. వాళ్ళిద్దరూ సంతోషంగా కలిసిపోతే ఇంకా నీ వైపు బావగారు మోహం కూడా చూడరు, ఇప్పటికే చూడట్లేదనుకో అని అంటుంది చిత్ర. హేయ్ చిత్ర, ఏమంటున్నావు నువ్వు అని అంటుంది మనోహరి. అవును మనోహరి, నేను చెప్పేది నిజం, కావాలంటే ఒకసారి అటు చూడు అని అంటుంది. ఇంకా అలా అరుంధతి గాల్లో అలా ఇంకా బాగి తలకి పువ్వులు పెట్టడం అదంతా కనిపిస్తూ ఉంటుంది. ఒక్కసారిగా షాక్ అయిపోతుంది మనోహరి. చూసావా దాని అక్క దాన్ని ఎలా రెడీ చేస్తుందో అని అంటుంది చిత్ర. నో, అలా జరగడానికి వీల్లేదు, ఒకవేళ అదే జరిగితే ఇంకా అమర్ని నేను ఎప్పటికీ దక్కించుకోలేను. నేను ఇప్పటి వరకు కాన్ఫిడెంట్గా ఉన్నానంటే దానికి కారణం అమర్ బాగి ఇద్దరు దూరంగా ఉన్నారు కాబట్టే. ఇప్పుడు వాళ్ళిద్దరూ దగ్గరైపోతే ఇంకా నేను ఇప్పటి వరకు పడిన కష్టం అంతా వృధా అయిపోయినట్టే అని కోపంగా ఉంటుంది మనోహరి. ఇదంతా గమనిస్తూ ఉంటుంది అరుంధతి. బాగి ఒక్క నిమిషం, నేను ఇప్పుడే వస్తాను అని చెప్పి అరుంధతి మనోహరి చిత్ర దగ్గరికి వెళ్తుంది. అవును మను, అది నాకు పోటీ ఏంటి, ఆ బాగి జీవితం నాశనం అయిపోవాలి, నేనే సంతోషంగా ఉండాలి. అందుకే నేను ఒక ప్లాన్ వేయాలనుకుంటున్నాను. ఇదిగో ఈ పాలల్లో స్లీపింగ్ టాబ్లెట్స్ కలుపుతున్నాను, ఖచ్చితంగా ఈ పాలు ఆ బాగి అమర్ తాగితే వాళ్ళిద్దరూ నిద్రపోతారు అని అంటుంది చిత్ర. వావ్ సూపర్, అయితే నేనే కలుపుతాను అని మనోహరి అలా ఇంకా గ్లాస్ పట్టుకోవాలనుకుంటే మనోహరి చెయ్యి అక్కడికి వెళ్ళదు. ఒక్కసారిగా మనోహరి షాక్ అయిపోతుంది. ఏమైంది మను, ఏమైంది చేతికి అని అడుగుతుంది చిత్ర. చెయ్యి చెయ్యి నొప్పిగా ఉంది అని అలా ఫ్రీజ్ అయిపోతుంది. ఇంకా అరుంధతి మనోహరి చెయ్యిని పట్టుకొని గట్టిగా పక్కకి తిప్పి విరిచేస్తుంది. ఒక్కసారిగా గట్టిగా అరుస్తుంది మనోహరి. ఏంటి నొప్పిగా ఉందా, నా చెల్లెలి జీవితాన్ని నాశనం చేయాలనుకుంటారా, మీ ఇద్దరి పని ఇలా కాదు అని చిత్రని వెనకాల నుండి ఒక్కటి కొడుతుంది అరుంధతి. మను ఏంటి మను ఇది అని అంటుంది చిత్ర. తెలుసు కదా అరుంధతి అయి ఉంటుంది, ఏయ్ వెళ్ళవే అని అంటుంది మనోహరి. మీ ఇద్దరికీ ఇలా కాదు, ఏమే నువ్వు నా చెల్లెలికి ఇంట్లో అడుగు పెట్టగానే దాని రక్తం కళ్ళ చూస్తావా,
నీ పని ఇలా కాదు అని చిత్ర మెడపట్టుకొని గట్టిగా గుమ్మానికి తగిలేలా చేస్తుంది అరుంధతి. ఇంకా చిత్రకి ఒక్కసారిగా మైండ్ బ్లాక్ అయిపోతుంది. చిత్ర, నీకేం కాలేదు కదా అని అంటుంది మనోహరి. లేదు మను, కొంచెం ఉంటే బ్లడ్ వచ్చేది. వస్తే అరుంధతి, మమ్మల్ని వదిలేయ్ అని అంటుంది చిత్ర. ఇంకొకసారి నా చెల్లెలి జోలికి వచ్చారనుకో తాట తీసేస్తా, ఇద్దరికి జాగ్రత్త అని వార్నింగ్ ఇచ్చి అక్కడి నుండి వెళ్ళిపోతుంది అరుంధతి. అక్క, ఏంటో అక్క, మీరు అలా వెళ్ళగానే మనోహరి అరుపు వినిపించింది, ఏమైంది అని అడుగుతారు. ఏం లేదు, వాళ్ళ పాపం పండబోతుంది అంతే అని చెప్పి ఇంకా నీట్గా బాగీని రెడీ చేస్తుంది అరుంధతి. బాగీ, ఇవాటి నిండైనా నువ్వు నీ న్యూ లైఫ్ని స్టార్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను కూడా త్వరగా నీ దగ్గరికి వచ్చేయాలనుకుంటున్నాను అని అంటుంది అరుంధతి. అక్క, మీరు ఇక్కడే ఉన్నారు కదా, మీరు నా దగ్గరికి రావడం ఏంటి అని అడుగుతుంది పాపం ఇన్నోసెంట్గా బాగీ. పాపం అరుంధతి మనసులో, బాగీ, నేను ఒక ఆత్మననే విషయం నీకు తెలీదు. నువ్వు ఆయన సంతోషంగా ఉంటే మీకు ఒక పాప పుడుతుంది. ఆ పాప రూపంలో నేను వచ్చేస్తానని చెప్తున్నాను. కానీ నీకు ఆ విషయం అర్థం కాలేదు అని పాపం మనసులో అనుకుంటుంది. సరే బాగీ, ఇంకా హ్యాపీగా ఉండు, ఆల్ ద బెస్ట్ అని చెప్పి అరుంధతి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇంకా బాగీ అలా రూమ్లోకి వెళ్తుంది. అమర్ బాగీ వైపు చూస్తూ ఉంటాడు. ఇంకా బాగీ పాపం అమర్ దగ్గరికి వచ్చి, ఏవండి, మీకు నిజంగా ఇది ఇష్టమేనా అని అడుగుతుంది. పాపం అమర్ బాగీ వైపు చూస్తూ ఉంటారు. ఏవండి, నేను మీతో మనస్ఫూర్తిగా ఒక విషయం చెప్పాలి అనుకుంటున్నాను. నేను ఎప్పుడూ మీ అందరూ సంతోషంగా హ్యాపీగా ఉండాలనే కోరుకున్నాను. కాబట్టి మీ సంతోషమే నా సంతోషం. మీరు ఎప్పుడైతే నన్ను మనస్ఫూర్తిగా భార్యగా ఒప్పుకుంటారో నేను అప్పుడే మీకు భార్యగా ఉంటాను అని అంటుంది బాగీ. ఇంక పాపం బాగీ వైపు చూస్తూ ఇంకా బాగీ తలపై చేవేసి నిమురుతూ ఉంటాడనమాట అమర్. బాగీ, నేను ఎప్పుడూ నీకు ఈ విషయం చెప్పలేదు, కానీ ఈరోజు మనస్ఫూర్తిగా నీకు నేను ఈ విషయం చెప్పాలి అనుకుంటున్నాను. చూడు బాగీ, నువ్వు చాలా మంచిదానివి. నీ అమాయకత్వం, నీ ప్రవర్తన, ఇంట్లో వాళ్ళందరినీ నువ్వు చూసుకునే విధానం, ఇదంతా ఎవ్వరూ చేయలేరు. నువ్వు కాబట్టి ఎంతో ఓపిగ్గా సహనంగా అందరినీ కలుపుకుంటూ పోతున్నావు. కానీ బాగీ, నువ్వంటే నాకు చాలా ఇష్టం. ఈ విషయం నేను ఎప్పటి నుండో నీకు చెప్పాలనుకుంటున్నాను. కానీ కొన్ని పరిస్థితుల వల్ల 6 జ్ఞాపకాలు ఇంకా నా మైండ్లో ఉండిపోవడం వల్లే నేను నీకు చెప్పలేకపోయాను. కానీ ఇవాళే నీకు చెప్పాలి అనుకుంటున్నాను. ఐ లవ్ యూ బాగీ అని ఇంకా రోజ్ ఫ్లవర్ ఇస్తాడనమాట అమర్ బాగీకి. పాపం బాగీ చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అలా ఇంకా అమర్ బాగీ వైపు ప్రేమగా చూస్తూ ఉంటాడు. ఇది ఇలా ఉండగా చిత్ర వినోద్ దగ్గరికి వస్తుంది. ఇంకా వినోద్ చిత్ర వైపు హ్యాపీగా చూస్తూ ఉంటాడు. వినోద్, ఇదిగో అని చెప్పి ఇంకా మిల్క్ ఇస్తుంది. అలా ఇంకా వినోద్ మిల్క్ తాగి చిత్రకి ఇస్తాడు. చిత్ర కూడా మిల్క్ తాగుతుంది. చిత్ర, నిన్ను ఫస్ట్ టైం చూసినప్పుడే నువ్వే నా భార్యవని ఫిక్స్ అయిపోయాను. ఎందుకో నువ్వు నాకు బాగా తెలిసిన అమ్మాయిలా అనిపించావు. దేవుడు మనల్ని కలిపాడంటే ఐఎమ్ వెరీ లక్కీ అని అంటారు వినోద్. నువ్వు కాదు, నేను లక్కీ. నీలాంటోడు నాకు దొరకడమే నా లక్కు. కానీ ఒకటి, నీతో ఎంత దూరం వెళ్ళాలో అంత దూరం వెళ్తాను. నీ దగ్గర ఉన్న ఆస్తంతా నాదయ్యేంత వరకేరా. నీతో నాకు పని. తర్వాత నీ కందగడ్డ ఫేస్ని వదిలేసి ఏదో అందమైన వాడితో సెటిల్ అయిపోతాను అని మనసులో అనుకుంటుంది చిత్ర. అప్పుడే ఇంకా వినోద్కి మెల్లమెల్లగా నిద్ర వస్తూ ఉంటుంది. ఇంకా చిత్ర కూడా అలా తెలియకుండా నిద్రపోతుంది. ఇంకా అలా అరుంధతి హ్యాపీగా చూస్తూ ఉంటుంది. ఎందుకంటే ఆ మిల్క్ గ్లాసెస్ రెండింటిని అరుంధతి మార్చేస్తుంది. సో స్లీపింగ్ ట్యాబ్లెట్స్ వేసిన మిల్క్ ఏమో చిత్ర తాగుతుంది. ఇటువైపు అమర్ బాగి హ్యాపీగా టైం స్పెండ్ చేస్తారు. ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది. అరుంధతి చాలా హ్యాపీగా ఇంకా బాగీ వైపు చూస్తూ ఉంటుంది. బాగీ, అక్క, ఆయన నన్ను ప్రేమిస్తున్నానని చెప్పారు. నిజంగా నాకు ఎంత సంతోషంగా అనిపించిందో తెలుసా అక్క అని హ్యాపీగా ఇంకా కబుర్లు చెప్తూ ఉంటుందన్నమాట. అలా ఇంకా బాగీ కరెక్ట్గా అప్పుడే అమర్ జాగింగ్ చేస్తూ ఇంటికి వస్తారు. ఇంకా దూరం నుంచి బాగీ అరుంధతితో మాట్లాడడాన్ని చూసి గమనిస్తాడనమాట అమర్. బాగీ అని పిలుస్తారు. అక్క, ఆయన పిలుస్తున్నారు, వెళ్ళొస్తాను అని చెప్పి పరిగెత్తుకుంటూ అమర్ దగ్గరికి వెళ్తుంది. ఏంటండి అని అడుగుతుంది. ఎవరితో మాట్లాడుతున్నావు అని అడుగుతారు. ఎవరేంటండి, మన పక్కింటక్క, అదిగో అని చెప్పేలోపు అక్కడ అరుంధతి కనిపించదు. చెట్టు వెనకాల దాక్కుని ఉంటుంది. అదేంటి, ఇప్పటి వరకు అక్క ఇక్కడే ఉండాలి కదా అని చుట్టూ చూస్తూ ఉంటుంది. సరే రా, నాకు నువ్వు కాఫీ ఇవ్వాలి కదా అని చెప్పి ఇంకా లోపలికి తీసుకువెళ్తాడనమాట అమర్. అలా ఇంకా
అమర్ వెనక్కి తిరిగి మొత్తం గమనిస్తూ ఉంటారు. అరుంధతి వెంటనే చెట్టు దగ్గర నుండి బయటికి వస్తుంది. అమ్మయ్యా, జస్ట్ మిస్ గుప్తా గారు, లేకపోతే బాగి గాల్లో మాట్లాడుతుంది ఏంటి అని చెప్పి ఆయనకి డౌట్ వచ్చేసేది అని అంటుంది అరుంధతి. సందేహము రావడం కాదు బాలిక, సందేహము వచ్చినది అని అంటారు చిత్రగుప్త. ఒక్కసారిగా అరుంధతి షాక్ అయిపోతుంది. గుప్తా గారు, ఏమంటున్నారు మీరు అని అంటుంది. అవును బాలిక, నేను చెప్పినది నిజము. నీ పతిదేవుడికి నీ సోదరి నీతో మాట్లాడుట కళ్ళకు కట్టినట్టు చూసినాడు. అందుకే ఇప్పుడు తన అనుమానాన్ని నిజం చేయుటకు, నీ రహస్యాన్ని తెలుసుకున్నటకు బయలుదేరుతారు బాలిక అని చెప్పి ఇంకా చెప్తారనమాట చిత్రగుప్త. ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అరుంధతి. ఇంకా అలా అమర్ అటు ఇటు తిరుగుతూ ఆలోచిస్తూ బాగి గాల్లో మాట్లాడడం, ఎవరైనా దూరం నుండి వచ్చి చూసేసరికి తను పక్కింటక్కండి అని చెప్పి చూపించడం, ఇదంతా గుర్తు చేసుకుంటాడు. రాథోడ్ అని పిలుస్తారు. ఏంటి సార్ అని అడుగుతారు. మనం వెంటనే స్వామీజీ ఆశ్రమానికి బయలుదేరాలి రాథోడ్ అని అంటారు అమర్. ఏమైంది సార్ అని అడుగుతారు. అక్కడికి వెళ్ళాక చెప్తాను అని అమర్ రాథోడ్ ఇద్దరూ కలిసి స్వామీజీ ఆశ్రమానికి బయలుదేరుతారు. స్వామీజీ అమర్ వైపు చూస్తూ ఉంటారు. ఏమిటి అమరేంద్ర, నీ భార్య విచిత్ర ప్రవర్తన గురించి తెలుసుకోవడానికి వచ్చావా అని అడుగుతారు స్వామీజీ. స్వామి, నా మనసులో ఉన్న మాట మీరు ఎలా చెప్పగలిగారు? స్వామి, ఇప్పుడే కాదు, నేను 2-3 రోజుల నుండి గమనిస్తూనే ఉన్నాను. అసలు బాగి ఎవరితోనో మాట్లాడుతున్నట్లు అనిపిస్తుంది. పక్కింటక్క అని చెప్తుంది. వాళ్ళు ఎవరై ఉంటారు అని అడుగుతారనమాట. అలా ఇంకా అమర్, నీకు ఇప్పుడు ఒక విషయం చెప్తాను అమరేంద్ర. నీ భార్య భాగమతి మాట్లాడుతున్నది ఎవరితోనో కాదు, స్వయాన నీ మొదటి భార్య అయిన అరుంధతితోనే అని చెప్తారు. ఒక్కసారిగా షాక్ అయిపోతాడనమాట అమర్. బాగి అరుంధతితో మాట్లాడుతుంది అని తెలుసుకున్న అమర్ ఇంకా ఒక్కసారిగా అలా స్టన్ అయి ఉండిపోతాడు. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.